ఆయన పూజారి దేవుణ్ణి నిత్యం సేవిస్తూ భక్తులకు ఆశీర్వాదాలు అందజేస్తే ఆ పూజారికి దొంగ బుద్ధి పుట్టింది. గుడిలో దేవుడికి రక్షణగా ఉండాల్సిన ఆ అయ్యగారు ఏకంగా గుడిలోని సంపదనే కొల్లగొట్టాడు. హుండీలో డబ్బులు కాజేసి తన దొంగ బుద్ధిని చూపించుకున్నాడు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ చేసిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో సీరియస్ అయిన దేవాదాయ శాఖ దొంగతనానికి పాల్పడ్డ 3 పూజారులను సస్పెండ్ చేసింది. రండి చూపియండి కదా చూపియండి.